మార్నింగ్. నా పేరు సలీం, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఈ రోజు నేను మనకు అగ్రి ఆక్వాజెల్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది, దీని యొక్క లాభాలు ఏంటి, దాని యొక్క డెమో నేను చూపించబోతున్నాను. ఆక్వాజెల్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు అతివృష్టి అనావృష్టి అంటాం కదా, అంటే చేలో పొలంలో నీళ్లు ఎక్కువ నిలబడ్డప్పుడు మొక్కలు ఎర్రగా అవుతుంటాయి, పాడైపోతుంటాయి. సో అలాంటి సమయంలో మనం ఆక్వాజెల్ కనుక వాడినట్లయితే, ఆల్రెడీ వాడి ఉన్నట్లయితే ఆ చేలో నిలబడ్డ నీళ్ళు ఏవైతే కంప్లీట్ గా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. దానివల్ల మొక్కలు ఖరాబ్ కావు. రెండవది, వర్షాలు తక్కువ ఉండడం వల్ల మొక్కలు ఎండిపోవడం జరుగుతుంటది, వర్షాలు వెనక ముందు కావడం వల్ల. అలాంటి సమయంలో కనుక ఆల్రెడీ మనం ఇది ఆక్వాజెల్ వాడంటే కనుక మీరు నార్మల్ గా పొలంలో వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ ని లోపల వరకు అబ్జర్వ్ చేసుకొని పెడుతుంది. కాబట్టి ఈ వర్షాలు లేనప్పుడు కూడా ఆ వాటర్ ని ఆ చలవతోని మొక్కలన్నిటి ఎండిపోకుండా ఉంటాయి అన్నమాట. ఒకటి, ఇది వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల వేర్లకు ఎప్పుడు చల్లదనం ఉంటుంది, నీటి సాంద్రత ఏదైతుందో కింద ఎక్కువ ఉంటుంది, అది మనకు వేర్లకి ఎప్పటికీ చల్లనిస్తుంది. కాబట్టి అక్కడ నుంచి పోషకాలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. రెండోది ఏం చేస్తుందంటే, ఇది మనము వర్షాలు వచ్చినప్పుడు చేనులో నుంచి మనకు ఇట్లా కాలలాగా వాటర్ వెళ్ళిపోతూ ఉంటది. అక్కడ ఏమవుతుందంటే భూమి పైన ఉన్న లేయర్ ఏదైతుందో కంప్లీట్ గా అది కట్ అయ్యి వెళ్ళిపోతుంటది అనమాట. సో అక్కడ ఉన్న ఆ మట్టిలో ఉన్న పోషకాలు గిట్ట వాటర్ తో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది వాడినట్లయితే అది ఏం చేస్తుందంటే ఆ మట్టిలో ఉన్న పోషకాలని అబ్జర్వ్ చేసి పెడుతుంది అనమాట. రైట్. సో దీని వల్ల బెనిఫిట్స్ ఏది, ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాము డెమో ద్వారా. రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, 2 గ్లాసులలో నేను మట్టిని తీసుకున్నాను. జస్ట్ పొలంలో ఉన్న మట్టి, ఇక్కడ మీరికే చూద్దాం ఒకసారి. ఇది పొలంలో ఉన్న మట్టి అనమాట. సో దీన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, దీంట్లో ఈ మట్టిని దీంట్లో పోసాను. నేను ఇప్పుడు ఆక్వాజెల్ అనేది ఇక్కడ చూడండి, నేను దీంట్లో మిక్స్ చేస్తున్నాను. రైట్. దీంట్లో నేను మిక్స్ చేశాను. సో ఇప్పుడు ఇది ఏం చేస్తున్నానంటే, నేను ఈ గ్లాస్లో వేసేస్తాను. రైట్. ఇది ఆక్వాజెల్ మనం కలిపాము, మిక్స్ చేసుకున్నాము. ఇది 1 ఎకరానికి మీరు 1 కేజీ నుండి 2 కేజీల వరకు 50 కేజీల మట్టి తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని మనం పొలంలో చల్లుకున్నట్లయితే అది మనకు ఓకే. రైట్. దీంట్లో నేను ఆక్వాజెల్ కలిపాను, దీంట్లో కలపలేదు. సో ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. రైట్. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ని పోస్తున్నాను, దీంట్లో వాటర్ పోస్తున్నాను. మీరు చూసినట్లయితే దీంట్లో నిండా పోసాను, దీంట్లో నిండా పోసాను. ఇప్పుడు చూడండి, రైట్. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ దగ్గర తీసుకోండి కొంచెం. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు దీంట్లో వాటర్ అనేది అట్లనే నిలబడినది, దీంట్లో మాత్రం కంప్లీట్ గా అబ్జర్వ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, రైట్. సో ఇది ఆక్వాజెల్ అన్నప్పుడు నీటిని ఎక్కువ నిల్వ చేసుకోకుండా లోపలికి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. దీని వల్ల చాలా 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 లాభాలు ఉన్నాయి. సో కావాలంటే ఇంకొన్ని నీళ్ళు పోద్దాం మనం. చూస్తున్నారు కదా ఎట్లా పైకి వచ్చేసింది. మీరు చూస్తున్నట్లయితే దీంట్లో ఇక్కడ చూడండి, దీంట్లో మీకు వాటర్ ఎట్లా కనిపిస్తుంది, దీంట్లో మాత్రం మొత్తం మట్టితో నిండిపోయింది చూడండి. ఇది నీటిని మొత్తం అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.